ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ స్వర్ణోత్సవ వేడుకలు అక్టోబర్ 19, 20వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ తెలిపారు. సమాజంలోనున్న లోటుపాట్లను సరిదిద్దుకొని ఎల్ఐసి అభివృద్ధి కొరకు తోడ్పాటు అందిస్తామని, ఇన్సూరెన్స్ ప్రీమియం పైనున్న జీఎస్టీని తొలగించేందుకు అహిర్నిశలు కృషి చేస్తామని, ఖాతాదారుల మేలు కోసం అన్ని విధాలా పాటుపడతామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ ఇందులో ప్రైవేటైజేషన్ స్ట్రగుల్, ముఖ్యమైన స్ట్రగుల్, పెద్ద స్ట్రగుల్ ప్రైవేటైజేషన్ స్ట్రగుల్. అది చేయబట్టి దాంట్లో సంఘాల సేకరణలే చేసామా, సెమినార్లే చేసామా, ర్యాలీస్ చేసాము, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్స్ చేసాము. మార్కెట్ మేకర్గానే ఉన్నది. సో మార్కెట్ వాటాలు చూసుకున్నట్లయితే ఎల్ఐసిని ఇప్పటిదాకా ఏ ప్రైవేట్ కంపెనీ రీచ్ అవ్వలేకపోయింది. ఎన్ని తొడిదారులు వాళ్ళు అవలంబించిన ఎస్బీఐ లైఫ్ మనతో. సో అది ఇప్పుడు మేము అందుకని క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజలకే ఇబ్బంది, ప్రీమియం పెరుగుతుంది. జిఎస్టీ ప్రతి పాకెట్లోనే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని ప్రభుత్వం ఈరోజు చెప్తుందో, చర్యలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. జిఎస్టీ వేసి ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కాస్ట్లీ అయిపోతే ప్రజల దగ్గర ఇన్సూరెన్స్ ఎలా వెళ్తుంది అనేది పెద్ద ప్రశ్న. అందుకని వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ ఐసీయూ విశాఖపట్నం 50 ఏళ్ల చరిత్ర ఇది. సో ఇంకా ముందు కొనసాగుతుంది ఇదే పద్ధతిలోని. సో ఈ 50వ సంవత్సరంలో మేము చేసిన కార్యక్రమాలన్నీ జనరల్ సెక్రటరీ కలిసి ఎల్ఐసికి కూడా నష్టదాయకం. అందుకని వాటికి వ్యతిరేకంగా కూడా మేము సెమినార్లు నిర్వహిస్తున్నాం. క్యాంపెయిన్ కూడా ఇప్పుడు ఇస్తాము త్వరలోనే. సో స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా ఐసీయూ విశాఖపట్నంగా మెంబర్షిప్ ఉంది. అందుకని మేజర్ యూనియన్ ఇది, దానికి రికగ్నిషన్ కూడా ఇవ్వాలని చెప్పి నా పేరు జి వరప్రసాద్. నేను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి. అలాగే నా ప్రక్కనున్న మేడం కామ్రేడ్ కామేశ్వరి, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు. అలాగే సోదర సంఘాల నాయకులు గణపతిరాము గారు, శ్రీనివాసరావు గారు, అలాగే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీటింగు ఎందుకు ఏర్పాటు చేయబడ్డదంటే, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రారంభించి 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని అక్టోబర్ 19, 20వ తారీఖున గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాం మేము. ఆ కాన్ఫరెన్స్కి ఆహ్వాన సంఘంగా ఈరోజు ఏర్పడి ఆ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాము. ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా కామ్రేడ్ ఎన్ కృష్ణమూర్తి గారు, ఆయన మాజీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, ఆయన్ని చైర్పర్సన్గా అనుకున్నాము. అలాగే కన్వీనర్గా నేను ఉంటాను, జి వరప్రసాద్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కన్వీనర్గా. అలాగే మిగతా అసోసియేషన్ సంఘాల నాయకులు కూడా ఇందులో కమిటీ సభ్యులుగా ఉంటారు. అలాగే సిటీలో ఉన్న 6 బ్రాంచులు ఉన్నాయి. సిటీలో ఒక డివిజనల్ ఆఫీస్తో కలిపి ఆ నాయకులు, ఆ బ్రాంచ్ యూనిట్ నాయకత్వం అంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ రోజు నుంచి మేము ఈ కాన్ఫరెన్స్ పనులు అక్టోబర్ 19, 20 తారీఖున జరిగే కాన్ఫరెన్స్లో పనులు అనే వాటిలో మేము పాలు పంచుకుంటాము. అక్టోబర్ 19, 20వ తారీఖున అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి మా ఆల్ ఇండియా నాయకులు కామ్రేడ్, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకాంత్ మిశ్రా, అలాగే ఆల్ ఇండియా అధ్యక్షులు కామ్రేడ్ వి రమేష్, అలాగే జోనల్ అధ్యక్షులు కామ్రేడ్ పి సతీష్, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, ఇలా మొత్తం ముఖ్యమైన నాయకత్వం అంతా, ఆల్ ఇండియా జోనల్ లెవెల్ నాయకత్వం అంతా ఈ కాన్ఫరెన్స్కి హాజరవుతున్నారు. సుమారు 1000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మిగతా సంఘాల నాయకులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరయ్యి సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. మీకు తెలుసు, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ఈ 50 ఏళ్లలో అనేక కార్యక్రమాలు
నిర్వహించింది. ఉద్యోగుల సంక్షేమం కోసమే కాదు, సమాజంలో ఉన్న ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, నిరుద్యోగం ఉందో, ఆకలి ఉందో, దారిద్ర్యం ఉందో, అధిక ధరలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాటాలు అనేవి నిర్వహించాము. అనేక సామాజిక కార్యక్రమాలు మేము నిర్వహించాము. ఎల్ఐసిలో ఉన్న సంఘాలందరం కలిసి ఎల్ఐసి కస్టమర్స్ కోసం, ఎల్ఐసి బిజినెస్ కోసం మేము పాటుపడ్డాము. రాబోయే రోజుల్లో కూడా ఎల్ఐసి యొక్క షేర్లని మరింత గవర్నమెంట్ అమ్మకుండా చేయడం కోసం మా పోరాటాలు మేము విస్తృతంగా తీసుకెళ్తాము. అలాగే జిఎస్టీ, ఎల్ఐసి ఇన్సూరెన్స్, జిఐసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీని తీసేయాలని చెప్పేసి మా పోరాటాలు కొనసాగిస్తాము. ఆ విధంగా దేశంలో ఉన్న ప్రజలకి, పాలసీ హోల్డర్లకి, అలాగే ఎల్ఐసి సంస్థ పురోగతి కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.